ఫ్రెండ్స్, రాష్ట్రంలో ఘోర విషాదం. పోలీసులపై దాడి చేసిన ప్రజలు. ఈ విషయాన్ని తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదేవిధంగా రాష్ట్రంలో ఎందుకంత సంఘటన జరిగింది, పోలీసులపైన ఎందుకంత తీవ్రమైన దాడి చేయవలసి వచ్చింది అనే విషయాలు పూర్తిగా మనం వీడియోలో తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుంటే వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, సీఐతో పాటు పోలీసులపై గ్రామస్తులు కర్రలు రాళ్లతో దాడి చేసిన ఉధృత సంఘటన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలకు వెళితే ఫిరంగపురం శాంతినగర్లో ఉన్న ఓ కమిటీ హాల్ 3 సెంట్ల స్థలం కబ్జా చేశారని చిన్న కృష్ణ అనే వ్యక్తి కుటుంబంపై గ్రామస్తులు ఆరోపిస్తూ పోలీసులకు సమాచారం అందించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విచారిస్తుండగా యువకుడు వీడియో తీస్తుండటంతో పోలీసులు అతనిపై దాడి చేశారు. దీంతో పోలీసులు దాడిలో యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో ఒక్కసారిగా గ్రామస్తులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ క్రమంలో పోలీసులు గ్రామస్తుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుని ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ సమయంలో సీఐ గ్రామస్తులపై దురుసుగా ప్రవర్తించడంతో గ్రామస్తులు అతనిపై రాళ్లు కర్రలతో దాడి చేశారు. అలాగే పోలీసులు వాహనాన్ని సైతం ధ్వంసం చేశారు. చేతిలో తుపాకీ పట్టుకుని బెదిరించిన సీఐని కర్రలతో తరిమి కొట్టినట్టు తెలుస్తోంది. అనంతరం గ్రామస్తులపై దాడి చేసిన పోలీసులు సీఐ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు జాతీయ రహదారిపై టైర్లను తగలబెట్టి నిరసన కొనసాగిస్తున్నారు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.